హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే నైట్ అండి, నైట్ టైం అన్నమాట. మా వారు స్కూటీకి ఇవ్వమన్నారండి. స్కూటీ కింద ఉంది, అంటే బయట ఉంది. ఇంకా తనకి స్కూటీకి అయితే ఇలా వేసానండి, బకెట్లో వేసి కిందికి ఇచ్చేసాను. ఇంకా మా వారైతే స్కూటీ లోపల పెట్టేస్తున్నారు. ఒక్కో రోజైతే నేను పెట్టేస్తానండి, ఇంకా నేను చూసుకోలేదు, మర్చిపోయాను అన్నమాట. ఇంకా మా వారే లోపల పెట్టేస్తున్నారు. సో ఇంకా చలి అయితే బాగా పెరిగిపోయిందండి. చలి తీవ్రంగా ఉంది కదా, బయటికి వెళ్ళలేకపోతున్నామండి. ఇంట్లో ఉన్నంతసేపు ఏం తెలియదులే, కానీ బయటికి వెళ్తేనే తెలుస్తుందండి చలి ఎలా ఉందనేది. ఇంక ఇక్కడైతే నేను నైట్ వంట చేస్తున్నానండి. ఇంకా ఈరోజు కర్రీ అయితే మార్నింగ్ చేశాను, కర్రీ ఉంది. ఇంకా ఇక్కడైతే నేను రైస్ చూస్తున్నానండి. ఈ మధ్య రైస్లో ఏంటంటే చిన్న చిన్నవి లక్క పురుగులు లాంటివి తయారయ్యాయండి బియ్యంలో. అవి అలా ఉన్నాయంటే బాగుండదు కదా అనేసి బాగా చెరుగుతున్నానండి. ఇంకా కొంచెం టైం ఇప్పుడు 6:30 అలా అయిపోయిందండి. ఇంక ఈ టైంకి బయట ఎందుకులే చెరగడం అనేసి ఇంట్లోనే సింక్ దగ్గర అయితే చెరిగేశాను. మనకి వాష్ బేసిన్ దగ్గర డస్ట్బిన్ ఉంటుంది కదా, అక్కడ చెరిగేసి అదంతా ఊడ్చి ఎత్తేసానండి. ఇంకా చెత్త అయితే బయట ఏం వేయనండి, లోపలే డస్ట్బిన్లోనే వేసి పెడతాను. ఇంకనైతే కిచెన్లోకి వచ్చేసానండి. రైస్ అయితే పెట్టేయాలి. ఇంకా ఈవినింగ్ టైం తోమిన గిన్నెలు అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి కదా అనేసి ఇంకా స్టవ్ దగ్గర అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ లాంటివి పడిపోతాయి కదా గ్రానైట్ పైన అనేసి వాటర్ అంతా కూడా నీట్గా తుడిచేసానండి. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేస్తున్నాను. మనకి లక్క పురుగులు ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. అవి చిన్నవి వైట్ పురుగులు ఉంటాయి కదా, అవి ఉంటేనే ప్రాబ్లం అండి. అవి ఉంటే సరిగ్గా చెరగడానికి రాదు, అవి అసలు వెళ్ళడం బాగా ఇబ్బంది అండి. మన వాటర్లో కడిగినా కూడా పైనకి రావండి. ఇంకా వాటిని నీట్గా చూసుకుంటూ చేస్తేనే బాగుంటుంది. కానీ ఇంకా నాకు అలాంటి పురుగులు అయితే ఇంకా ఏం లేవండి, బియ్యంలో అలాంటి పురుగులు అయితే లేవు. ఇంక ఇక్కడ స్టవ్ అయితే తుడుస్తున్నానండి. ఇంకా ఈరోజు ఈవినింగ్ టైం టీ పెట్టినప్పుడు తుడవలేదండి, అలాగే వదిలేశాను. ఇంకా వంట చేసేటప్పుడు ఒకసారి తుడిచేసుకుంటే అయిపోతుంది కదా అనేసి ఇంకా నేను స్టవ్ అయితే ఇప్పుడే తుడిచేసి ఇంకా క్లీన్ చేసుకున్నాను అన్నమాట. మార్నింగ్ టైం చేస్తాను, ఈవినింగ్ టైం కూడా ఒకసారి తుడుస్తానండి. క్లీనింగ్ అంటే పెద్దగా ఏమీ ఉండదు, ఒకసారి తడి క్లాత్తో నీట్గా తుడిస్తే బాగుంటుంది అనేసి తుడిచేసాను అన్నమాట. ఇంకా అక్కడైతే కర్రీ పొయ్యి మీద పెట్టేశానండి, కర్రీ వేడవుతుంది. ఇంకా ఇదైతే సండే కాబట్టి సండే రోజు అండి, సండే ఈవినింగ్ అన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ ఏంటంటే మేక తలకాయ అండి, మేక తలకాయ కర్రీ చేశాను. చాలా బాగుందండి, మనకి తలకాయ సూప్ చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ చేశాను, మేము మార్నింగ్ తినేసామండి. ఇంకా ఈవినింగ్కి కూడా సరిపోతుంది. ఇంకా మా వారికి తను తింటానంటే మార్నింగ్ కూడా ఉంటుందండి. మనకి మేక తలకాయ ఏంటి అంటే ఇలా హాఫ్ కేజీ కేజీ లాగా ఉండదండి, మనకి అది ఎంత వస్తే అంత ఇచ్చేస్తారు. కాళ్ళు తలకాయ అంటారు కదా, అదన్నమాట. ఇంకా అక్కడైతే కర్రీ వేడవుతుందండి. మనకి సూప్ బాగా మరిగిందనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా మార్నింగ్ అయితే తినేసాము. ఇంకా తిన్నాక ఈ మాత్రం అయితే మిగిలిందండి. మాకు ఇప్పుడు నైట్కి సరిపోగా ఇంకా మార్నింగ్ కూడా ఉంటుందండి. మా వారికి ఇంకా మా పాపకి చాలా ఇష్టం అండి. సో మేము కూడా తింటాం, నాకు ఇష్టం, మా అబ్బాయికి కూడా ఇష్టం అండి. వాడు వచ్చినప్పుడు అయితే తీసుకొస్తాం హాస్టల్ నుండి. ఇంకా అబ్బాయి అయితే ఇప్పుడు మిస్ అవుతున్నారులేండి. ఇంకా పిల్లలు అంతే కదండి, వాళ్ళ చదువు కోసం కొన్నిటిని వదులుకోవాల్సిందే, తప్పదు. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశానండి. కిచెన్ అంతా కూడా నీట్గా సర్దుకున్నాను. గిన్నెలు వచ్చేసి ఈవినింగే తోమాను కాబట్టి ఇంకా అవి రేపు మార్నింగే నీట్గా సర్దుకుంటానండి. ఇంకా అప్పుడు సర్దానంటే గిన్నెలు చక్కగా ఆరిపోతాయండి, అందులో నుంచి ఎలాంటి తడి లేకుండా బాగా ఆరిపోతాయి అన్నమాట. ఇంకా ఇదంతా కూడా మార్నింగ్ అండి. ఇంకా ఇప్పుడు మార్నింగ్ నేను నిద్ర లేచాక చేస్తున్న పని అండి. సో పాప స్కూల్కి వెళ్తుంది కదా, మండే రోజులే అండి, మండే మార్నింగ్ అన్నమాట. ఇంక ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుందండి. నేను 5 కల్లా నిద్ర లేచేసి ఇంటి ముందు మొత్తం ఊడ్చేసి వాటర్ పట్టేసి ముగ్గు పెట్టేసుకొని వచ్చేసరికి 5:30 అవుతుందండి. నాకు హాఫ్ అన్ అవర్ టైము కిందనే అయిపోతుంది. ఇంకా పని కంప్లీట్ అవ్వగానే ఇంకా కిచెన్లోకి వచ్చేస్తానండి ముందుగా. ఇంకా ఫస్ట్ అయితే పాప స్కూల్కి 7 కల్లా బయలుదేరుతుంది కాబట్టి నేను 5:30కి వంట అయితే స్టార్ట్ చేశానండి. 5:30కి స్టార్ట్ చేస్తేనే నాకు తను స్కూల్కి వెళ్ళే టైంకి టిఫిన్ రెడీ అవుతుంది, అలాగే వంట రెడీ అవుతుంది. తనకి రైస్ పెట్టడం, కర్రీ చేయడం, ఇదంతా పని ఉంటుంది కదా, ఇంకా అంతా కూడా కంప్లీట్ అవుతుందన్నమాట.
ఇంక ఈరోజు వచ్చేసి మా పాపకి ఎగ్ కర్రీ చేసి పెడుతున్నానండి. ఇంకా తను ఎగ్ కావాలని అడిగింది. ఇంకా తన కోసం చేస్తున్నాను. తన వరకేనండి, మాకు మటన్ ఉందన్నమాట. నాకు మా వారికి మటన్ సరిపోతుంది, మేము అదే తినేస్తాం. సో ఎంతమందికి ఇష్టమండి, మన తెలంగాణ వాళ్ళు చాలామంది చాలా ఇష్టపడతారండి మేక తలకాయ అంటే. అలాగే ఇంకా కర్రీ కూడా చాలా బాగుంటుంది, అది హెల్త్కి కూడా చాలా మంచిదండి, చాలా వరకు తినాలి. ఇంక ఇక్కడైతే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఇంక అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర అలాగే మెంతులు వేసుకున్నానండి. ఇంక అందులో అవి వేగిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అవి వేగేలోగా నేను ఇక్కడ టమాటాలు కట్ చేసుకుంటున్నానండి. తన వరకే చేస్తున్నాను అన్నమాట. తనకు ఒక 2 ఎగ్స్ అయితే సరిపోతుందండి, తనకి లంచ్ బాక్స్లో పెట్టి పంపివ్వడానికి. ఇంక ఇక్కడైతే నేను టమాటాలు కట్ చేస్తున్నానండి. బయట చాలా చలిగా ఉందండి, అసలు బయటికి వెళ్ళలేకుండా ఉంది. అలాగే ఇంక ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుందండి. ఈ టైంలో కిచెన్లో ఉంటాం కాబట్టి పెద్దగా ఏం అనిపించదండి. మనకి కిచెన్లో ఉన్నామంటే కాస్త వేడిగానే ఉంటుంది కదా, వంట చేస్తాం, వేడివేడిగా మనకి గాలి వస్తుంది కాబట్టి పర్లేదండి, బాగానే ఉంటుంది. ఇంకా బయట అయితే చీకటిగా ఉందండి. 5:30కి కూడా చీకటే ఉంటుంది కదా, మ్యాక్సిమం 6 అలా కొంచెం వెలుతురు వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడైతే బయట అంతా కూడా చీకటిగా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను టమాటా కూడా వేసానండి. టమాటా వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అదంతా కూడా బాగా ఉడికించుకుంటానండి. టమాటా బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ కొట్టామంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్ కొట్టేసి మా పాపకి దీంతో నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసిస్తానండి. తనకి ఇవాళ పెద్దగా టిఫిన్ ఏం చేయాలని లేదు అని చెప్పేసింది. అందుకోసం నా బలవంతం మీద బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసిస్తున్నాను. అవి అయితే ఒక పీస్ తిన్నా కూడా సరిపోతుందండి వాళ్ళ కడుపుకి. ఒకటి బాక్స్లో పెట్టిస్తాను, ఒకటి తను తినేస్తానంది. సో మొత్తం మీద అయితే ఒక 2 బ్రెడ్ ముక్కలతో నేను ఇలా అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తానన్నమాట. ఇంకా అందులో కొంచెం లైట్గా ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టానండి. ఇంక ఇక్కడ ఆలోగా టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయండి. టమాటా ఉడికిపోయింది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగింది. ఇంక అందులో నేను కొంచెం పసుపు వేస్తున్నానండి, అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఒక్కసారిగా వేసుకున్నామంటే అన్నిటికీ ముక్కలకి చక్కగా పడుతుంది. అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. సో ఇక్కడ సాల్ట్ వేసాను, అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ బాగా ఉడికితే సరిపోతుందండి. కొంచెం కారం అన్నది ఉడకాలన్నమాట, ముక్కలకి పట్టినట్టుగా టమాటాలకి అదంతా కూడా పడితే బాగుంటుంది అనేసి. సో ఇంకా అక్కడ బియ్యం అయితే చక్కగా మళ్ళీ చెరిగేసుకున్నానండి. ఎప్పటికప్పుడే నీట్గా చూసుకుంటున్నాను. అవి లక్క పురుగులు కాబట్టి మళ్ళీ ఈజీగానే వచ్చేస్తున్నాయండి బియ్యంలోకి. అవి వెంటనే చూసి చక్కగా చెరిగేసి ఒక 2-3 టైమ్స్, ఒక 4-5 టైమ్స్ బాగా కడుగుతున్నానండి. అవి 1-2 ఉన్నా కూడా మనకి వాటర్ పోసాక పైనకి తేలిపోతాయి కదా, అలా తేలిపోతే ఇంకా బయట పారిపోయవచ్చు అనేసి ఒక 3 టైమ్స్ అయితే కడిగానండి రైస్ని. ఇంకా రైస్ అయితే పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా ఇక్కడైతే నేను కర్రీలో ఎగ్స్ కొట్టేస్తున్నానండి. ఇంకా మా పాపకి ఇలా ఎగ్స్ టమాటాతో చేయడం అంటే ఇష్టం తనకి. మా అబ్బాయికి ఏంటంటే వాడికి ఏమో ఆనియన్ ఉండాలండి, ఆనియన్ ఎగ్ అంటే చాలా ఇష్టం. మా పాపకి, మా వారికి టమాటా ఇలా ఉంటే ఇష్టపడతారు. సో ఇంకా నేనైతే ఇప్పుడు పైనకి వెళ్ళాలండి మా పాప యూనిఫామ్ తీసుకురావడానికి. ఆలోగా మీకు ఇక్కడ మార్నింగ్ వెదర్ చూపిస్తున్నానండి. అసలు మా వారు ఏంటంటే ఈ డోర్ ఓపెన్ చేశాడా, ఇక్కడ నుండి చాలా గాలి వస్తుందండి, ఇంట్లోకి చాలా గాలి వస్తుంది, చల్లగాలి. ఇంకా డోర్ అయితే పెట్టేయాలి. ఇంకా బయట చూసారా అండి, ఇంకా మాకు ఇంటి ముందన్నమాట ఇది. ఇంకా సూర్యుడు కూడా రాలేదు, ఎంత చల్లగా ఉంది వెదర్ అయితే. ఇంకా ఇప్పుడిప్పుడే తెల్లారుతుందండి, ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఇంకా కింద మొత్తం నీట్గా ఊడ్చేసుకున్నానండి, ఇంటి చుట్టూ మొత్తం కూడా ఊడ్చేసాను. ఓన్లీ గేట్ సైడ్ మాత్రమే వాటర్ పట్టేసి ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇటు పూల మొక్కల సైడ్ అయితే ఏమీ ఈరోజు కడగలేదండి. ఇంకా మండే అలాగే కొంచెం నాకు హడావుడి ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు అదంతా క్లీన్ చేసుకుంటానులేండి.
ఇంకా నేనైతే ఇక్కడ పైనకి వెళ్తున్నానండి, టెర్రస్ పైనకి. పైన బట్టలు ఆరేస్తాను కదా, నిన్న ఈవినింగ్ బట్టలు ఆరేస్తానండి. నేను డైలీ ఎప్పుడైనా కూడా ఆఫ్టర్నూన్ టైంలోనే బట్టలు ఆరేస్తాను. నైట్ వరకు ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చేసి మడత పెట్టేసుకుంటానండి, ఏ రోజు బట్టలు ఆ రోజు. కానీ అనుకోకుండా కొంచెం పనుల వల్ల లేట్ అయిపోయిందండి. సో అలాగనేసి నైట్ బట్టలు ఆరేసాను. నైట్ 7:30కి అలా బట్టలు ఆరేసానండి. ఎలాగో మనకి మార్నింగ్ వరకు ఆరిపోతాయి కదా అనేసి. ఇంక ఇక్కడైతే పైన చూసారు కదా ఎంత బాగుందండి, చల్లగా ఉంది. మనకి వాకింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. పైన వెదర్ చల్లగా ఉంటుంది, చక్కగా వాళ్ళకి నడవడానికైనా చుట్టూ పచ్చని చెట్లు చూసుకుంటూ వాకింగ్ చేస్తే కూడా బాగుంటుంది కదా. సో అప్పుడప్పుడు అనిపిస్తుందండి టెర్రస్ పైనకి వచ్చి మార్నింగ్ వాకింగ్ చేయాలి అనిపిస్తుంది. కానీ ఇంట్లో పనులతోనే చాలా వాకింగ్ అయిపోతుందిలేండి. ఇంట్లో పనులు హడావుడి, ఎర్లీ మార్నింగ్ చాలా హడావుడి ఉంటుందండి. ఎందుకంటే పాప స్కూల్కి 7కే బయలుదేరుతుంది. ఆలోగా నాకు వంట టిఫిన్ ఇవన్నీ కావాలి, అలాగే ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అవ్వాలి. సో ఇంక అందుకనేసి లేట్ అయిపోతుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను పాప యూనిఫామ్ తీసుకొని ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్తున్నానండి. బయటకు వచ్చాను కదా, చల్లగా ఉందన్నమాట. మార్నింగ్ 5 నుంచి 6 వరకు చాలా గాలి వస్తుందండి, చల్లగాలి ఎక్కువగా వస్తుంది. ఆ టైంకి బయటికి రావాలంటే చాలా వణుకు పుట్టేస్తుందండి. కానీ ఇప్పుడు పర్లేదండి, కొంచెం తెల్లవారేసరికి గాలి అన్నది తగ్గిపోయిందన్నమాట. చలి కొంచెం ఉంది, అలాగే గాలి రావడం లేదు, బాగుంది. కానీ మార్నింగేనండి బాగా చల్లగా ఉంటుంది. నేను ఆ టైంకి లేచి వాటర్ పట్టుకోవడం కిందికి వెళ్తాను కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందండి. మరీ అంత తొందరగా మనకి ఏం అలవాటు లేదు కదా, ఇంకా ఈ మధ్యనే కాబట్టి కొంచెం అలవాటు అవుతుంది. ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుందండి 5కి అలా నిద్ర లేవడం. సో మొత్తం మీద నేను పైనుండి కిందికి వచ్చేసరికి ఇక్కడ నా కర్రీ కూడా రెడీ అయిపోయింది, అక్కడ రైస్ కూడా ఉడుకుతుందండి. సో ఇంకా ఎగ్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ముక్కల్లాగా తీసి వేయాలి మా పాపకి. అవి ఏమాత్రం కూడా ముక్కలు అవ్వద్దండి, చిన్న చిన్న ముక్కలు అయితే అవ్వద్దు. ఇలా ఎగ్గులాగే ఉండాలన్నమాట. తనకి ఇలా ఉంటేనే ఇష్టం అండి, తను ఇష్టంగా తింటుంది. కొంచెం ఎగ్ అన్నది పక్కన కొద్దిగా లైట్గా మాడిపోయిందండి, కానీ పర్లేదండి, టేస్ట్ చాలా బాగుందన్నమాట. మా పాపకైతే నచ్చింది. ఇంక ఇక్కడ నేను బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే ఎగ్గు కలిపేసి ఉంచాను కదా, ఇంకా తనకి ఆమ్లెట్ కూడా చేసి ఇవ్వాలి. ఇంక ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇంకా కర్రీ పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ఆమ్లెట్ అయితే వేసిస్తాను. బ్రెడ్తో చేస్తానండి, చాలా సింపుల్ అండి, దానికి పెద్ద ప్రాసెస్ ఏముండదు. సింపుల్గా బ్రెడ్ని 2 సైడ్ల కాల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఇంకా ఆమ్లెట్ వేసుకున్నట్టుగానే మనం ఇలా ప్యాన్ పైన ఎగ్ వేసుకొని వాటిపైన బ్రెడ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మొత్తం మీద చుట్టూ కవర్ చేసేసి ఇట్లా 2 వైపులా కూడా మలిసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్, మనకి తొందర కూడా అవుతుందండి. ఇలా పిల్లలకి ఎప్పుడైనా హడావుడి ఉన్నప్పుడు, పిల్లలకైనా మనకైనా హడావుడి ఉందనుకోండి, మనకి ఈజీగా కడుపు నిండుతుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇలా సింపుల్గా చేసుకున్నామంటే మనకి 2 రకాలుగా యూజ్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది, కడుపు కూడా నిండుతుంది. ఇంకా నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేసిస్తాను. తను ఎక్కువగా బ్రెడ్ జామ్ అయితే తింటుందండి, ఇంకా జామ్ అయితే లేదు, అయిపోయింది ఇంట్లో. ఇంకా తనకి ఇలా చేసిస్తున్నాను. ఇంకా పిల్లలకి మార్నింగ్ టైం ఇలా ఎగ్ పెట్టడం అయితే మంచిదే కదా అండి, ఆ ఐడియాతోనే ఇలా చేసి ఇచ్చానన్నమాట. తను ఏంటంటే ఉడకబెట్టింది ఎక్కువగా తినదండి, తనకి ఉడకబెట్టింది కర్రీ చేస్తేనే తింటుంది. ఇలా నార్మల్గా మనము ఉడకబెట్టించేసి ఇచ్చామనుకోండి తను అస్సలు తినదు, దానికి నచ్చదంటుంది. అదే కర్రీ చేసామంటే తింటుంది, అలా ఉంటుందన్నమాట పిల్లలు వాళ్ళ ఇష్టాలు. ఇంక ఇక్కడైతే అయిపోయిందండి, 2 సైడ్లకు కూడా తిప్పి వేశాను. సో మనకి ఇంకా మొత్తం మీద ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. పాప లంచ్ బాక్స్లోకి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాపకి లంచ్ బాక్స్ పెట్టివ్వాలి, ఇంకా పాపకి జడలు వేయాలి. ఆడపిల్లలు ఉంటే నిజమండి చాలా పనండి, వాళ్ళు మనకి ఏం చేయనవసరం లేదు, మనమే వాళ్ళకి చేయాల్సి వస్తుంది. అలా ఉంటుందన్నమాట. పిల్లలు పెద్దగా అయినా కూడా మనకైతే పనులు తప్పవులేండి. సో మొత్తం మీద వంట అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్